పోరాటాలు లేనివారు ఈ భూమి మీద ఎవరు లేరు. వన్ ఆర్ ది అదర్, ఒకటి కాకపోతే ఒకటి పోరాటాల్లో వెళ్తుంటారు. కానీ ఒకరి జీవితంలో వచ్చిన పోరాటం ఇంకో జీవితంలో వచ్చిన పోరాటం చూస్తే వ్యత్యాసం కనిపిస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద బ్యాటిల్, ఇట్స్ అబౌట్ యువర్ రెస్పాన్స్. యుద్ధము గురించి కాదు ప్రాముఖ్యత, ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటం ఉంటుంది. ఈరోజు మనం పోరాటం గురించి మాట్లాడటంలా పోరాటముకు మన ప్రతిస్పందన గురించి మాట్లాడుతున్నా. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా, ద రెస్పాన్స్ టు యువర్ బ్యాటిల్స్. నీ జీవితంలో కలుగుతున్న పోరాటములకు నీ స్పందన ఎలా ఉంది? ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. చాలామంది వారి జీవితంలో వస్తున్న ఒడిదుడుకులకు, శోధనలకు, కష్టములకు, నష్టములకు వాళ్ళ రియాక్షన్ అంటే వాళ్ళ స్పందనే వాళ్ళ కుటుంబ జీవిత యుద్ధము పోరాటం యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఆమె చెప్పండి ఒకసారి. ఇట్స్ నాట్ ద బ్యాటిల్, ఇట్స్ నాట్ యువర్ పవర్, ఇట్స్ నాట్ ద స్ట్రెంగ్త్ యు కంటైన్. నీకున్న బలం కాదు, నీకున్నటువంటి సామర్థ్యం కాదు, నీకున్నటువంటి జ్ఞానం కాదు. నీ పోరాటము యొక్క భవిష్యత్తుని నిర్ధారించేది నీ పోరాటమునకు నీవిచ్చే స్పందన. సమ్ రెస్పాండ్ అవుట్ ఆఫ్ ఇమోషన్. కొంతమంది భావోద్వేగంతో స్పందిస్తారు. కొంతమంది వాళ్ళకున్న బలాన్ని బట్టి స్పందిస్తారు. కొంతమంది వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి స్పందిస్తారు. కొంతమంది వారికి ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి స్పందిస్తారు. కొంతమంది తోటి వారి సహకారంతో స్పందిస్తారు. ఎలా ఉంది, ఎలా స్పందించాలా. బట్ యు నీడ్ టు రిమెంబర్, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, నీ పోరాటమునకు నీ స్పందన అది దైవీకమైనదై ఉండాలి. ఆమె నేను చెప్పండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇక్కడున్నటువంటి వారు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు పోరాటాలు ఉన్నాయి. ఇక్కడున్న వారందరికీ ఒకదానిలో కాదు ఇంకో దానిలో, ఒకదానిలో కాదు ఇంకో దానిలో, ఎక్కడో చోట పోరాటాలు ఉన్నాయి. కానీ నీ స్పందనే నీ విజయమా నీ ఓటమా నిర్ధారిస్తుంది. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. నువ్వు వినగానే నువ్వు ఎలా స్పందించినావు? ఆమె చెప్పండి. బైబుల్ చెప్తుంది, when Hezekiah heard it, ఇంగ్లీష్లో ఉంటుంది, Hezekiah heard it. మొదటి వచనంలో ఉంటుంది, when Hezekiah heard, Hezekiah విని. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక్కడ హెజ్కియా ఏదో విన్నాడు, ఏదో హెజ్కియా విన్నాడు. ఆ వినిన దానికి హెజ్కియా స్పందించడం ప్రారంభించినాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఈరోజు దాని మీద మనం ధ్యానం చేయబోతున్నాం. మనం వినినప్పుడు మనం భావోద్రేకంలో స్పందించకూడదు. మనం వినినప్పుడు మనం ప్రభువు యొక్క ఆత్మ నడిపింపుతో స్పందించాలి. ఆమె చెప్పండి. Sometimes we respond out of emotions, but we have to respond out of the Spirit of God. మన భావోద్రేకాల్లో కాదు, దేవుని ఆత్మలో నుంచి మనం స్పందించాలా. హెజ్కియా విన్నాడు, బైబిల్ చెప్తుంది హెజ్కియా విన్నాడు. విని వెంటనే 3 పాయింట్లు చెప్తాను, టకటక మీరు చూడండి. ఫస్ట్ పాయింట్, హెజ్కియా విని ఫస్ట్ పాయింట్ ఏం చేసినంటే తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. ఆమె చెప్పండి. హెజ్కియా ఏం విన్నాడు? హెజ్కియా ఏం విన్నాడంటే హెజ్కియా శత్రువులు అతని దేశాన్ని చుట్టుముట్టారు అన్న వార్త విన్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. సన్హెరీబు సైన్యం అతని దేశాన్ని చుట్టుముట్టారు అన్న వార్త విన్నాడు. ఈ సన్హెరీబు ఎవడంటే తిరుగులేనివాడు, ఎదురు లేనివాడు. వాడు ఏ దేశం మీదకి వెళ్తే ఆ దేశం ఓడిపోవాల్సిందే, ఏ రాజు మీదకి వెళ్తే ఆ రాజు ఓడిపోవాల్సిందే, ఏ దేశం మీద అడుగు పెడితే ఆ దేశం ఓడిపోవాల్సిందే, ఏ పట్టణం మీద అడుగు పెడితే ఆ పట్టణం ఓడిపోవాల్సిందే. సన్హెరీబు యొక్క కన్ను ఏ దేశం మీద పడినా, ఏ పట్టణం మీద పడినా, ఏ వ్యక్తుల మీద పడినా, ఏ కుటుంబం మీద పడినా ఆ కుటుంబం, ఆ పట్టణం, ఆ రాజ్యం కూలిపోవాల్సిందే. అంత పవర్ కలిగిన సన్హెరీబ్ తన రాజ్యాన్ని చుట్టుముట్టాడు అని తన దగ్గరున్నటువంటి స్క్రైబ్స్, శాస్త్రులు వచ్చి, హెజ్కియా ఇప్పటివరకు సన్హెరీబు చుట్టూన్న ప్రాంతాలను జయించినాడు, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మనమే. సన్హెరీబు అడుగు పెట్టిన ప్రతి పట్టణం, ప్రతి రాజ్యం అతని చేతిలో కబ్జా చేసేసినాడు, ఇప్పుడు మన రాజ్యంలోకి వచ్చినాడు అని హెజ్కియాతో చెప్తే హెజ్కియా ఎటూ చూడలేదు. హెజ్కియా ఒకే స్పందన. అతడు బట్టలు చింపుకున్నాడు,
గోనె పట్టం ధరించున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. బట్టలు చింపుకోవడం అంటే అర్థం ఏంటి? రాజ వస్త్రాలు తీసేసినాడు. నాయనా ఇక నా స్థాయి కాదు, యేసయ్య ఇక నా రాజ వస్త్రాలు కాదు, యేసయ్య నా దేశాన్ని కాపాడగలిగింది, ఈ శత్రు చేతిలో నుంచి నా బిడ్డలను కాపాడగలిగింది, నా రాజ్యంలో కుటుంబాలను కాపాడగలిగింది ఈ రాజ వస్త్రములు కాదయ్యా, ఈ వస్త్రములు తీసేస్తున్నాను, నేను తగ్గించుకొని గోనె పట్ట కట్టుకుంటున్నాను. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. సమ్టైమ్స్ యూ నీడ్ టు రిమూవ్ యువర్ ఐడెంటిటీ క్లోత్స్. నీ యొక్క గుర్తింపు యొక్క వస్త్రాలు నువ్వు విడిచిపెట్టాలి. ఆమె చెప్పండి. ఆత్మ సంబంధమైన పోరాటంలో రాజులు గద్దెలు దిగి వాళ్ళు వస్త్రాలు చింపుకొని వాళ్ళు గోనె పట్టలు కట్టుకున్నారు. ఆమె చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ రాజ వస్త్రాలు వారి దేశాన్ని కాపాడలేవు. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. నేను ఒక్క మాట మాట్లాడుతాను, గుర్తుపెట్టుకున్నానా? ఈరోజు ప్రభు మిమ్మల్ని అందరూ గొప్ప గొప్ప స్థాయిలో, గొప్ప గొప్ప స్థితిలో, గొప్ప గొప్ప అనుభవంలో, గొప్ప గొప్ప పరిస్థితుల్లో నిలబెట్టాడు. ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. కానీ నీ పోరాటంలో నీకున్నటువంటి స్థాయి, నీకున్న అనుభవము, నీకున్న స్థితి ఏది నేను కాపాడలేదు. ఈరోజు చెప్పు, ప్రభువా నా స్థాయిని పక్కన పెడతానా, నా స్థితిని పక్కన పెడతానా, నాకున్నటువంటి స్టేటస్ని, నాకున్న హోదాని పక్కన పెడతానా. యేసయ్యా నన్ను, నా కుటుంబాన్ని ఈ పోరాటంలో రక్షించగలిగిన వాడు నీవే అని చేతులు పైకెత్తుతుండగా నా దేవుడు కదలబోతున్నాడు. నా దేవుడు నీ కుటుంబంలో కదలబోతున్నాడు, నీ పరిస్థితుల్లో కదలబోతున్నాడు, నీ జీవితంలో కదలబోతున్నాడు, నీ సిట్యుయేషన్స్లో కదలబోతున్నాడు, నీ పిల్లల జీవితంలో కదలబోతున్నాడు. చెప్పు, ప్రభువో రాజవస్త్రాలు కాదు, యేసయ్యా తగ్గించుకుని నీవే కాపాడగలవని నీ వైపు నేను చూస్తున్నాను. ఆమె చెప్పండి ఒకసారి. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యా నీవే కాపాడగలవయ్యా. రాజునైనా నేను నా వస్త్రాలు, నా సైన్యాలు కాపాడలేవు, నీవే కాపాడగలవు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇంకొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. చూడండి, హిజ్కియా ఎదుర్కొన్న శత్రువు ఫిలిస్తీయులు కాదు, అమోరీయులు కాదు, అమాలేకీయులు, సాధారణమైన క్యాండిడేట్ కాదు. సన్హెరీబ్ అంటే గడగడలాడించిన వాడు. ఆమె చెప్పండి. ఫిలిస్తీయులు వస్తే ఈయనే పోరాడేవాడు. దావీదు ఫిలిస్తీయులు గొలియాతును ఓడించినాడు. ఇశ్రాయేలీయులు దారిలో ఉన్న సైన్యాలన్నీ ఓడించినారు. ఓడించలేదా? యెహోషువ ఓడించలేదా? హాయి పట్టణం ఓడించలేదా? ఎరికో పట్టణం ఓడించలేదా? మోషే ఓడించలేదా? గడగడలాడించలేదా ఫరోని? కానీ కొన్ని పోరాటాలు ఎవరు చేయలేరు. ఆయన తన దూతలను పంపించాలా. ఆమేన్. కొన్ని పోరాటాల్లో నీవు నిలబడలేవు, కొన్ని పోరాటాల్లో నీ బలం నిలబడదు, కొన్ని పోరాటాల్లో, కొన్ని యుద్ధములలో నీవు పోరాడలేవు. కంప్లీట్గా దేవుని చేతికి అప్పగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె చెప్పండి. హిజ్కియా మంచి ప్రార్థనా పరుడు అండి. నీకు ఒక అద్భుతం చెప్తా, వినటారా? హిజ్కియా నీతిపరుడు. ఆమె చెప్పండి ఒకసారి. హిజ్కియా దేవుని భయం కలిగినవాడు. ఆమె చెప్పండి ఒకసారి. హిజ్కియాకి దేవుడు అంటే భయం. హిజ్కియా దేవుని ఆరాధన స్థాపించాడు. నీతిపరుడు, ఉన్నతమైన వాడు, బలమైన వాడు, శక్తివంతమైన వాడు, దేవుడు అంటే భయం కలిగిన వాడు. అటువంటి నీతిపరుడికి కూడా పోరాటాలు ఉన్నాయి. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. ఈరోజు ఒకవేళ ఈ స్థలంలో యేసయ్యా నేను ప్రార్థిస్తున్నా, యేసయ్యా నేను ఉపవాసం ఉంటున్నా, యేసయ్యా నీ సన్నిధిలో క్రమం తప్పకుండా నీ సన్నిధిలో నేను నిలబడుతున్నా, దశమ భాగాలు వేస్తున్నా, సేవకునికి సహకరిస్తున్నా, పరిచర్య చేస్తున్నా, అన్ని చేస్తున్నా, అన్ని ఎందుకు నాకు ఈ పోరాటాలను అడుగుతున్నావేమో. హిజ్కియాని గుర్తు చేస్తున్నాడు. హిజ్కియా రాజు, నీతిపరుడు, దేవుని భయపడేటువంటి వాడు, దేవుని ఆరాధనను దేశంలో నిలబెట్టిన వాడు, ఆ విగ్రహారాధనన్నింటినీ పగలగొట్టినటువంటి వాడు, దేవునికి ఇష్టమైన వాడు. అయినా కూడా హిజ్కియా జీవితంలో, హిజ్కియా కుటుంబంలో, హిజ్కియా రాజ్యంలో పోరాటములు వచ్చినాయి. ఆమె చెప్పండి ఒకసారి. నువ్వు నీతిపరుడవే, యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావు, కానీ నీకు పోరాటాలు వస్తాయి. ఇది హిజ్కియా అది చెప్తున్నాడు ఈరోజు మీకు. నేను నీతిపరుడును, నేను దేవునికి భయపడేవాడిని, దేవునితో భక్తి చేస్తున్నవాడిని, కానీ నాకు కూడా శక్తికి మించిన పోరాటం నా ఎదుట నిలబడింది. ఆమె చెప్పండి ఒకసారి. చాలామంది ఏడుస్తుంటారు, అయ్యా నేను ఎంత నమ్మకంగా ఉన్నానయ్యా, ఎంత ప్రార్థన చేశానయ్యా, ఎంత మొరపెడుతున్నానయ్యా, సేవకునికి ఎంత నమ్మకంగా ఉన్నానయ్యా, అయ్యా సంఘానికి ఎంత నమ్మకంగా ఉన్నానయ్యా, ఎంత ఉపవాసం చేశాను, తెల్లవారుజామున ప్రార్థించానా, నిద్ర లేకుండా ప్రార్థించానా, అర్ధరాత్రుల్లో ప్రార్థించానా, తెల్లవారుజామున ప్రార్థించానా, ప్రతిరోజు ఉపవాసంలో కూర్చున్నానా, ప్రార్థనలో కూర్చున్నానా, సన్నిధిలో కూర్చున్నానా, మందిరంలో కూర్చున్నానా, పరిచర్యలు కూర్చున్నా, అడుగడుగున నీతోనే, నీలోనే, నీ ద్వారా ఉన్నానయ్యా, ఎందుకు నాకు ఈ సమస్యలైనా వచ్చినాయి అనే క్వశ్చన్ మార్క్ ఉన్న వారులారా, హిజ్కియా కూడా అదే అనుభవంలో ఉన్నాడు.
ఆమె చెప్పండి ఒకసారి. కానీ హిజ్కియాకు తెలుసు ఏంటంటే నేను నా నీతి కాదు, నా భక్తి కాదు, నా ప్రార్థన కాదు, నాకున్నటువంటి ఏది కాదు, యేసయ్యా నీవు మాత్రమే నన్ను బయటకు తీసుకొని రాగల. ఆమె చెప్పట్లా మీరు? నీవు మాత్రమే నన్ను బయట తీసుకురాగలవు. కొన్నిసార్లు మన పోరాటాల్లో మన యొక్క ఎక్స్పీరియన్స్ పని చేయదు అండి. మేము ఎంత వాక్యాలు చెప్పినా, మేము ఎంత మిమ్మల్ని బయట తీసుకున్నా, కొన్ని పోరాటాల్లో మా అనుభవం పనిచేయదు. హిజ్కియా అన్నాడు, ఇక కాదయ్యా, నువ్వేది చెప్తే అదే నాయన, నా చేయి దాటిపోయింది. ఈరోజు ఏడుస్తున్నావేమో, నా చేయి దాటిపోయిందన్నా, ఇది నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఈ పోరాటం నా వల్ల కావటం లేదు, ఎంత ప్రయత్నించినా నేను చేయలేకపోతున్నాను అంటున్నావా? హిజ్కియా ఒక మాదిరి. మొట్టమొదటి పాయింట్ హిజ్కియా అన్నాడు, ఆయన చేతుల్లో పెట్టాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఈరోజు బిడ్డ, ఎన్ని పోరాటాలు కూడా నీ కుటుంబంలో వెళ్తున్నావు, రాత్రి నిద్ర లేదు, కుటుంబంలో సమాధానం లేదు, నీ భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కావటం లేదు, నీ పిల్లలు ఏమవుతారు, నీ పరిస్థితి ఏమవుతుంది, నీ భర్త పరిస్థితి ఏంటి, నీ లైఫ్ ఏంటి, నీ ఫ్యూచర్ ఏంటి అర్థం కావట్లేదా? నేను పోరాడలేకపోతాను, నా బలం అయిపోయింది అంటున్నావా? ఇక నీ బలంతో పని లేదు, ఇక దేవుడే రంగంలోకి దిగబోతున్నాడు. గట్టిగా దేవుడు రంగంలోకి దిగబోతున్నాడు. ప్రాఫెసీ, దేవుడికి రంగంలోకి దిగబోతున్నాడు. లోకం రంగంలోకి దిగే యుద్ధం ఈరోజు మనం నిలబడినామండి. పరలోకం రంగంలోకి దిగింది. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నేను ఊహల్లోకి వెళ్ళిపోయినా. ఆమె చెప్పండి ఒకసారి. ఇక్కడ దూతలు మనతో నిలబడ్డాయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు నా దగ్గర నిలబడ్డారండి. ఈ స్థలం అంతా ఆత్మదేవుడు సంచరిస్తుండగా, దేవదూతలు ఈ స్థలంలో సంచరిస్తుండగా, ఈరోజు అష్షూరు దండుని హతము చేసిన దేవదూత కల్వరి ఒమేగా మినిస్ట్రీస్ ఇక్కడ దిగి రాబోతున్నా. దేవుడే రంగంలోకి దిగబోతున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. సీఎం కాదు, పిఎం కాదు, దేవుడు రంగంలోకి దిగినాడు ఈ రాత్రి. ఆమె చెప్పండి. ఇంకొంచెం గట్టిగా ఆమెనని చెప్తారా? హల్లెలూయా. పట్ట చిప్పుకోవడం అంటే అర్థం ఏంటి? గోనె పట్టు కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, అయ్యా నేనేమి చేయలేనయ్యా, నేనేమి చేయలేను, నీవే చేయగలవు, నీవే చేయగలవు, నీవే చేయగలవు. ఈరోజు చెప్తున్నారా? నేనేం చేయలేను, నీవే చేయగలవని. నేను చేయలేను, నీవే చేయగలవు. నేను చేయలేను, నువ్వు చేయగలవు. నేను చేయలేను, నువ్వు చేయగలవు. అందరు నన్ను అవమానిస్తున్నారయ్యా. నా పిల్లల గురించి అడుగుతుంటే నేను సమాధానం చెప్పలేకపోతున్నానయ్యా. నా కుటుంబం గురించి అడుగుతుంటే నేను సమాధానం చెప్పలేకపోతున్నానయ్యా. ఇక నేనేం చేయలేనయ్యా అంటున్నావా? యేసయ్య అంటాడు, నువ్వేమి చేయద్దు, నువ్వు నీ గుర్తింపుని విడిచిపెట్టి తగ్గించుకుని నా సన్నిధిలో నిలబడాలా. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. కొన్ని పోరాడతానండి, కానీ కొన్ని నేను ప్రభు చేతికి విడిచిపెడతాను. మన చెయ్యి దాటిపోయి వెళ్ళిపోయినాయి అవన్నీ. కానీ ఒక్క స్టేట్మెంట్ ఇస్తున్నాను ఈ రాత్రి. నీ చెయ్యి దాటిందేమో, దేవుని చేతిని ఎప్పుడు అది దాటలేదు. ఆమె చెబుతావా? దేవుని చేతిని ఎప్పుడు అపవాది దాటలేడు. నీ పోరాటాలు దాటలేవు, నీ సమస్యలు దాటలేవు. ఆమె చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మొదటగా వస్త్రాలను చింపుకున్నాడు. నాకు టైం సరిపోదు కానీ నేను క్లోజ్ చేస్తా ఎట్లాగైనా. వస్త్రాలను చింపుకున్నాడు, గోనె పట్టాలు కట్టుకున్నాడు. బట్టలు అంటే ఏంది? నైట్ ప్యాంట్ నైట్ షర్ట్ కాదు, అది రాజవస్త్రం. ఆమె చెప్పండి. నైట్ ప్యాంట్ నైట్ షర్ట్ కాదు, రాజవస్త్రం. దాని పవర్ ఎంత ఉందో మీకు తెలీదు. ఉంగరం చూసినాడంటే యోసేపు ఉంగరం చూపించి, ఉంగరపు ముద్ర అంటారు. అప్పట్లో రాజులు సంతకం లేదు, ఉంగరపు ముద్రే. ఏంటది? ముద్ర వేస్తే శాస్త్రం రిలీజ్ అయినట్టే. ఆ వస్త్రం, ఆ ముద్రకు అంత పవర్ ఉంది. అన్నీ తీసేసినాడు. అయ్యా నీవే. ఆమె చెప్పండి.
ఈరోజు మీరు జ్ఞానాన్ని పక్కన పెట్టండి, మీ తెలివిని పక్కన పెట్టండి, ఈరోజు మీకున్నటువంటి పరిస్థితులను పక్కన పెట్టండి, నీకున్న బలం, నీకున్న బలగం అన్నీ పక్కన పెట్టు. యేసయ్యా నీవే నీవే అని చెప్తుండగా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి. మొదటిది, యేసయ్యా నేనేం చేయలేను, నువ్వే చేయాలని చెప్పాడు. రెండో పాయింట్, కట్టుకొని. నెక్స్ట్, యెహోవా మందిరమునకు పోయి. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. సెకండ్, he stood in the presence of the Lord. రెండోది ఏం చేసినాడంటే అతడు దేవుని సన్నిధిలో నిలబడినాడు. ఆమెను చెప్పండి ఒకసారి. రెండో పాయింట్లోకి, రెండో అనుభవంలోకి మనం అడుగు పెట్టాం. మీరందరూ మీ సమస్య యొక్క స్పందన ఎలా ఉండాలంటే, మొదటిది, నాకున్న బలం చేసిద్దని అనుకోకూడదు, దాన్ని విడిచిపెట్టి. రెండు, యు నీడ్ టు స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని యొక్క మందిరములో నిలబడాలి. ఆమేనని చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నేనేమనుకుంటాను తెలుసా, హెజికియా వాస్ ద ఫస్ట్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆ సమస్య వినగానే మందిరంలోకి పరిగెత్తుకుంటా వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి హిజ్కియా రాజు. ఆమె చెప్పండి ఒకసారి. అందరు విన్నారు, వచ్చి రాజుకు చెప్తున్నారు. అందరూ విన్నారు, ఒకటికొకటి చెప్పుకుంటున్నారు. కానీ హిజ్కియా విన్నాడు, మందిరానికి పరిగెత్తాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఇక్కడ ఎవని పాదములు తమ పోరాటం యొక్క స్పందనలో మందిరానికి పరిగెడతాయో అద్భుతాలు చూడబోతున్నారు. ఆమె చెప్పండి ఒకసారి. నీ పాదాలు మందిరానికి పరిగెత్తాలో. దావీదు అన్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో పలికినప్పుడు నేను సంతోషించి తిని. ఎందుకన్నాడు ఆ మాట? దావీదుకు తెలుసు, మందిరానికి వెళ్తే, మందిరములో ఉంటే, మందిరములో కూర్చుంటే, దేవుని సన్నిధిలో ఉంటే, నేను పోరాడలేని పోరాటాలు నా దేవుడే పోరాడబోతున్నాడు. నేను చేయలేని కార్యాలు నా దేవుడే చేయబోతున్నాడు. ఇక నేను చేతులు దులుపుకొని నా చేతులు దేవుని చేతిలో పెడతాను. ఇక హల్లెలూయా. మందిరానికి వచ్చి ప్రభుకి సబ్మిట్ చేయడం అంటే ఏంటంటే, నీవు అన్ని పక్కన పెట్టి నేను చేయలేనయ్యా, నేను వల్ల కాదు, నాకున్న అంతా విడిచిపెడుతున్నాను అని చెప్పి మందిరానికి రావడంలో అర్థం ఏంటంటే, యేసయ్యా ఈ యుద్ధము నా చేతిలో నుంచి మందిరానికి వచ్చి నీ చేతిలో పెడతానయ్యా, నీ చేతిలో. ఇక ఈ పోరాటం యొక్క బాధ్యత నా చేతిలో లేదు, నీ చేతిలోకి వచ్చేసింది. యేసయ్యా నీ చేతిలో ఉందయ్యా, ఇది నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా అను ప్రార్థన చేస్తుండగానే దేవుని ఆత్మ ఈ రాత్రి ఈ స్థలమున కదలబోతా ఉంది. ఆమె చెప్పండి ఒకసారి. పోరాటములు రాగానే ఎటు పరిగెడుతున్నాయి నీ కాళ్ళు? ఎటు పరిగెడుతున్నాయి? సలహా ఇచ్చే పెద్దల వైపు పరిగెడుతున్నాయా? ఆమె చెప్పండి. సలహా ఇచ్చే పెద్దల వైపు పరిగెడుతున్నాయా? సలహాలు ఇచ్చే మనుషుల వైపు పరిగెడుతున్నాయా? కుంపలు ముంచే మనుషుల దగ్గర పరిగెత్తుతున్నాయా నీ కాళ్ళు? నీ కాళ్ళు ఏడగ పరిగెత్తుతున్నాయి. ఈ రాత్రి నీ కాళ్ళు మందిరానికి పరిగెత్తాలా? ఈ రాత్రి దేవుని సన్నిధికి నీ కాళ్ళు పరిగెత్తాలా? ఈ రాజు అటు ఇటు కాదు, ఈ రాత్రి దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలా. ఆమె చెప్పండి. నీతిపరుడు క్యాడర్ ఉన్నాడు, రాజు వచ్చి మందిరంలో నిలబడ్డాడు. దేవుని బిడ్డ పరిగెట్టుకుంటారా? అపవాదినితో దేవుడు డీల్ చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఎటు పరిగెడుతున్నాయి నీ కాళ్ళు? పరిగెత్త మాకు, ఆగిగా. ఆమె చెప్పు. ఆ బ్రదర్కి ఫోన్ చేస్తే మంచి సలహా, నో, పరిగెత్తుకుంటా మందిరానికి రా. ఆమె చెప్పండి. రాజే చేతులు ఎత్తేసి నువ్వు తప్ప ఎవరు లేరు అన్నట్టున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. రాజే చేతులెత్తి నువ్వు తప్ప ఎవరు లేరయ్యా. ఇక రాజే చేతులెత్తితే దేశం అంతా చేతులు ఎత్తినట్టే. ఆమె చెప్పండి ఒకసారి. హిజ్కియానే చేతులు ఎత్తాడే. ఎందుకు? ఎక్కడెక్కడికో తిరిగి ఏదేదో ప్రయత్నాలు చేసి ఓడిపోతున్నావు. ఓడిపోవద్దు, ఎటు పడితే పరిగెత్తద్దు. యేసయ్యా నేను మందిరంలో అడుగు పెట్టబోతున్నాను, తగ్గించుకుని మందిరంలో అడుగు పెట్టబోతున్నాను. నా యుద్ధాలని నీ చేతికి అప్పగించబోతున్నాను. యుద్ధము నీది కాదు, యుద్ధము నాది కాదు, యుద్ధము మనది కాదు, యుద్ధము యెహోవాదే.